భారతీయులు చట్టబద్ధంగా ఇంట్లో ఎంత మద్యం ఉంచుకోవచ్చు? ఇంట్లో పార్టీ జరిగినా లేదా మీరు మద్యం తాగడానికి ఇష్టపడుతున్నారా? రెండు పరిస్థితుల్లో చాలా మంది ఇంట్లో ఎక్కువ మొత్తంలో మద్యం ఉంచుకుంటారు. అయితే మీకు చట్టం గురించి తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అలవాటు కూడా మీకు చాలా ఖర్చు అవుతుంది. వాస్తవానికి చట్టం ప్రకారం ఒక నిర్దిష్ట మొత్తంలో మద్యం మాత్రమే ఇంట్లో ఉంచడానికి అనుమతి ఉంటుందనే విషయం మీకు తెలుసా? దీనికోసం ప్రతి రాష్ట్రం వేర్వేరు నియమాలను కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఎంత మద్యం ఉంచడం సరైనదో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో నివసించే వ్యక్తులు తమ ఇంట్లో 18 లీటర్ల వరకు మద్యం ఉంచుకోవచ్చు. ఇందులో బీర్, వైన్ రెండూ ఉంటాయి. అదే సమయంలో ఇక్కడ ప్రజలు 9 లీటర్ల కంటే ఎక్కువ రమ్, విస్కీ, వోడ్కా లేదా జిన్ ఉంచడానికి అనుమతి ఉంటుంది. ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి మద్యం తీసుకువెళ్లాల్సి వస్తే అతడు కేవలం 1 లీటరు మద్యం మాత్రమే తీసుకోవచ్చు. హర్యానాలో ఒక వ్యక్తి 6 బాటిళ్ల స్థానిక మద్యం, దిగుమతి చేసుకున్న విదేశీ మద్యం 6 కంటే ఎక్కువ సీసాలు, 12 బీర్ బాటిళ్లు ఉంచుకోవచ్చు. రమ్ కాకుండా ఒక వ్యక్తి 6 వోడ్కా లేదా సైడర్ లేదా జిన్ బాటిల్స్, 12 వైన్ బాటిళ్లను కూడా ఇక్కడ ఉంచుకోవచ్చు. పంజాబ్లోని చట్టపరమైన పరిమితి ప్రకారం ఎవరైనా 1.5 లీటర్ల విదేశీ మద్య పానీయాలను ఉంచుకోవచ్చు. ఇది కాకుండా ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలు 2 లీటర్ల 6 లీటర్ల బీరును కూడా ఉంచడానికి అనుమతిస్తారు. ఇక్కడ నివసించే వ్యక్తులు చట్టపరమైన పరిమితి ప్రకారం 1.5 లీటర్ల విదేశీ మద్య పానీయాలు, 2 లీటర్ల వైన్, 6 లీటర్ల బీరును ఉంచుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ నివాసితులు తమ ఇంట్లో అనుమతి లేకుండా 3 సీసాలు ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ లేదా విదేశీ మద్యం, 6 సీసాల బీరు వరకు ఉంచుకోవచ్చు. అనుమతి లేని వ్యక్తుల కోసం ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ పర్మిట్ లేని వ్యక్తులు తెలంగాణలో 4.5 లీటర్ల వరకు IMFL తీసుకువెళ్ళడానికి అనుమతి ఉంది. అదే బీర్ అయితే అనుమతి లేకుండా వ్యక్తులు రాష్ట్రంలో 7.5 లీటర్ల వరకు బీరును రవాణా చేయవచ్చు. కంట్రీ లిక్కర్ అయితే పర్మిట్ లేకుండా దేశీ మద్యాన్ని తీసుకువెళ్ళడానికి అనుమతించదగిన పరిమితి 9 లీటర్లు.